ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో మనతో ఈ మూడవ దినం పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ఆయన పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడే మనతో ఈ పగటి వేళ మాట్లాడినట్లు ఆయన సహాయాన్ని కోరుకుందాము గాక. ఆమేన్. ఇట్లాగా దేవుని వాక్య వారంలో గడిచిన 2 దినాలు కుటుంబాల గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఆశపడుతున్నాను. దయచేసి దినవృత్తాంతములో 2వ గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచ్చిన 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచ్చిన ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. అద్భుతమైన మాట కదా. ఎవరంటారు ఈ మాట? రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా బిడ్డలారా? అంతకు మునుపు హిజ్కియా రాజు కంటే ముందు 10 మంది రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు పరిపాలన చేసి దేవుని ఆలయం తలుపులు మూసేటట్లు చేశారు. దేవుని ఆలయంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 1-2 వచ్చినారు. ఆహాజు ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరం వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఏం చేశాడో తెలుసా? మీకు ఆ విషయాన్ని చెప్తాను. 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే 18-19 వచనాలు. అప్పుడు వారు రాజైన హిజ్కియాతో పోయి మేము యెహోవా మందిరమునందు అంతటిని దహన బలి పీఠములను ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలను బల్లను పవిత్రపరచున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటిని సిద్ధపరిచి ప్రతిష్ఠించున్నాము. ఇట్లా ఇక్కడ మనం చూస్తే ఈ ఆహాజు అనే రాజు వ్యర్థమైన పని చేశాడు. ద్రోహి అయ్యాడు దేవుని దృష్టిలో. చెప్పండి, ఏమయ్యాడు? ద్రోహి. తన పితరుడైన దావీదును ఆరాధన చేసినట్లు చేయకుండా భయంకరమైన విగ్రహాలను తీసుకొచ్చి భయంకర విగ్రహాత్మకమైన వాటిని భయంకరమైన పరిస్థితుల్లో ఆ మందిరం అంతా నింపి బలిపీఠంలో ధూపం మీద ధూపం వేయకుండా ఉపకరణాలన్నింటినీ కూడా అక్కడే పడేసి వాటిని పట్టించుకోకుండా బిడ్డలారా అవన్నీ కూడా పాడైపోవడానికి గల కారణం ఎవరు తెలుసా? అన్ని పాడైపోయింది. బాధ్యత లేని వాడు బాధ్యత రహితంగా ప్రవర్తించాడు.
పట్టించిన వాడు. అలాంటప్పుడు దేవుడు రాజైన హిజ్కియాను లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా నిలబెడితే హిజ్కియా మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా మందిరపు తలుపులను తెరిచాడు. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు? ఆ మాట మీకు చెప్తాను. ఏం చేశాడు తెలుసా? రాజైన హిజ్కియా ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలకు యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి అందరినీ కూడా సిద్ధపరచు. బిడ్డలారా, దేవుని మందిరంలో పరిచయం చేయడానికి లేవీయులను పిలిచాడు. ఆహార కాలంలో లేవీయులు లేరు. దేవుని మందిరంలో ధూపం వేసిన వాడు లేరు. ధూపాన్ని పట్టుకున్న వారు లేరు. ఎందుకు తెలుసు? ఆహారు దేవుని మందిరాన్ని పట్టించుకోలేదు. ఒక మాట చెప్తారు, దేవుణ్ణి పట్టించుకున్నాడు ఇంటిని కూడా పట్టించు. దేవుని యందు శ్రద్ధ లేని వాడు ఇంటి మీద కూడా శ్రద్ధ. దేవుని యందు భయభక్తులు లేని వాడు ఇంట్లో కూడా భయభక్తులు. దేవుని యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో బిడ్డలారా, వాళ్ళ ఇంటిలో కూడా భయభక్తి కలిగి తన ఇంటిని కట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహాజు పట్టించుకుంటారు. కానీ దేవుడు చూసి అంతకుముందున్న వాళ్ళు కూడా పాడైపోయారు. అంతకుముందున్న కూడా పట్టించుకోలేదు. ఆసాపు తర్వాత పట్టించుకున్న నాలుగే లేదు. ఎన్ని రకాలుగా ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని బాధలు అనుభవించారు. బిడ్డలారా, దేవుని మందిరాన్ని శుభ్రం చేయకుండా, దేవుని మందిరంలో ఆరాధన లేకుండా, దేవుని మందిరంలో ఉపకరణాలను శుద్ధం చేయకుండా, ఏది పట్టించుకోకుండా, ధూపం వేదిక దగ్గరకు వచ్చి ధూపం వేయకుండా, మందిరాన్ని పట్టించుకోకుండా, మందిరం అంతా పాడిపోవడానికి గల కారణుడు చెప్పండి ఎవరు? అలాంటప్పుడు దేవుడు చూసి హిజ్కియాను రాజుగా చేశాడు. బిడ్డలు ఇంచుమించు హిజ్కియా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కడ? యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు 52 సంవత్సరాలు పరిపాలించాడు. జకరియా కాలంలో, జకరియా దినాల్లో ఒక నాలుగు పిలిచాడు. ఎవరు? ఉజ్జియా కదా. ఉజ్జియాను పిలిచాడు. అక్కడ ఎదరికి వస్తే ఉజ్జియాను పిలిచి అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవానే వర్ధన చేశాడు. నిజమే, మంచి మంచి పంటలు కలిగిన తోటలు, లోయలు కలిగి, ఎడారులో లోయలు కలిగి, చక్కని కొండ ప్రాంతాల్లో మంచి భూములు కలిగి, బావులు నిర్మించుకుని ఉజ్జియా అంట వ్యవసాయం నందు ఆసక్తి కలిగిన. తప్పులేదండి, వ్యవసాయం నందు ఆసక్తి ఉండొచ్చు. వ్యవసాయం చేయడం ఎవరంటారు? కుదిరేరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం కావాలి. ప్రజలు బ్రతకడానికి, తినే ఆహారానికి వ్యవసాయం కావాలి. అతడు వ్యవసాయం ఆసక్తి కలిగి ఉన్నాడని దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించాడండి. ఉజ్జియాను దీవించాడు దేవుడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు స్థిరపడిన తరువాత, చెప్పండి, అతడు స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించి చెడిపోయాడు. స్థిరపడ్డాక బలపడాలి. బలపడిన వాడు దాతృత్వం కలిగి ప్రజల కొరకు బ్రతకాలి. కానీ ఉజ్జియాను దేవుడు స్థిరపరచక అతడు ఎక్కడ చెడిపోయాడు? దగ్గర. అది ఏదన్నా చెడిపోతే బాగానే ఉంటుంది. చెడిపోయింది మనసు. ఉజ్జియాను మనసు చెడిపోయాడు. మనసు చెడిన వాడు గర్విస్తాడు. మనసు చెడిన వాడు అహంకారంగా బ్రతుకుతాడు.
మనసు చెడిన వాడు కోపించగా బ్రతుకుతాడు. బిడ్డలారా, ఈ ఉజ్జియా రాజు మనసును గర్వించి దేవుని మందిరంలోకి వెళ్ళి చెప్పడం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, అయ్యా రాజా, అది నీ పని కాదు, అది యాజకులు చేయాల్సిన రాజా, అది యాజకుల పని అయ్యా, అది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దుర్మార్గుని పట్టుకోవాల్సిన పని నీకు లేదు. నీవు రాజు కనుక పరిపాలించేవాడిని కూర్చో, ఇక్కడ కూర్చోమంటే వాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి దుర్మార్గుని చేత పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చేయవలసిన పని వాడే. యాజకుడు యాజకుని పని చేయాలి, రాజు రాజు పని చేయాలి, ప్రవక్త ప్రవక్త పని చేయాలి. ప్రవక్త పని యాజకుడు చేయకూడదు, యాజకుడి పని ప్రవక్త చేయకూడదు, రాజు పని ప్రవక్త చేయకూడదు, ప్రవక్త పని రాజు చేయకూడదు. దేవుడు లేవీయులను ప్రతిష్ఠించాడు. లేవి వంశాన్ని దేవుని యొక్క మందిరములో ధూపార్తి వేయడానికి లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయుడైతే రాజు అవుతాడు కావడం కదా. మరి రాజయ్యండి ఆయన పురుషుని పరిపాలన చేయాలి. వచ్చి ఆ రాజు బిడ్డ మనసును గర్వించి చెడిపోయిన తర్వాత చెడిపోయినోడికి ఆలోచన చాలా ఉంది. గర్వించినోడు ఏదైనా చేస్తాడు. అహంకార దృష్టి కలిగిన వాడు, అహంకార హృదయం కలిగిన వాడు ఏదైనా చేయడానికి సాహసిస్తాడు. అందుకే వాడు చచ్చాడు. అదా అందుకే వాడు చచ్చాడు. పిల్లరా, అందుకే జ్ఞాని రాస్తామంటాడు, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఈ ఉజ్జియా రాజు అహంకారి. ఆ మందిరంలో ఉన్న పెద్దల్ని కొనడానికి చేయించున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు. తాను చేయవలసిన పని చేయకుండా తనను కాని పని చేయడానికి సాహసించాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల్సిన వారు ఎవరు చెప్పగలరు? యాజకుడు. యాజక ధర్మం కలిగిన వాడు, యాజక వస్త్రాలు ధరించిన వాడు, రాజవస్త్రాలు ధరించినడు యాజకుడి స్థానంలోకి తేవతాడు. చెప్పండి, సస్తాడు అంతే. చెప్పండి, రాజవస్త్రాలు ధరించినడు యాజక వస్త్రాలు ధరించిన వాడి స్థానంలోకి ఏమైపోయాడు? చచ్చాడంతే. బిడ్డలారా, తాను చేయవలసిన పరిపాలన చేయాల్సింది. అందుకే ఉజ్జియా రాజు మనసున గర్వించి చెడిపోయాడు. చెడిపోయేది మనలో ప్రభు పాదం దగ్గరకు వచ్చాడా? రా. చెడిపోయినట్టు ఉండకుండా మన దేవుని మందిరంలోకి వెళ్ళి చెప్పడం చేశాడు. చూడండి అసలు ఎంత భయంకరము, ఎంత భయంకరము. దావీదు గారు పాపం చేసి ఆ పాపాన్ని కప్పు పెట్టుకోవడానికి మరొక పాపాన్ని చేయించి, తాను పాపం చేశాడు, తను పాపాన్ని కప్పు పెట్టుకోవడానికి మరొక పాపాన్ని చేయించాడు. దీనికంటే అది మహా ఘోరమైన పాపం. ఏంటా ఘోరమైన పాపం అంటే? చెప్పండి, ఎవరిని? ఉరియాను ఒక పొరపాటు జరుగుతుంది, ఒప్పుకోకుండా దానికి పదాలు కడతారు. ఏమవుతుంది చెప్పండి? శిక్ష పెరుగుతుందా తగ్గుతుందా? కొన్నిసార్లు మన జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కుటుంబాన్ని కట్టుకోవడానికి మనం సాహసించలేదు. ఏదో ఒక దారి తప్పడానికి మార్గం చూసుకుంటాం. కానీ రాజైన హిజ్కియా ఉన్నాడే, హిజ్కియా ఈయనంటున్నాడు, నా కుమారులారా
దేవుని మందిరంలో ఏం చేయాలి? మీరు పరిచర్య చేయాలి. దేవుని మందిరాన్ని పరిచర్య చేయాలి. మోయబడిన తలుపులు తెరిచి అక్కడ పరిచర్య చేయడానికి తన పిల్లల ఏర్పాటు ఎవరు ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు వీరు ఆయన పనిని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకు తెలుసా? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. ఆ సంగతి రాజుకు తెలుసు. అందుకే వాడు చెప్తున్నాడు, దేవుని కార్యాలు మీరు ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు, దేవుని సన్నిధికి అశ్రద్ధ చేయొద్దు, దేవుని మందిర విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, దేవుని సంఘానికి దేవుని మందిర విషయంలో నిర్లక్ష్యము దేవుడు ఇష్టపడడు. సాధులు చెప్తే ఒప్పుకోడు, నిర్లక్ష్యంగా ఉంటే ఒప్పుకోడు, అశ్రద్ధ చేస్తే అంతకంటే ఒప్పుకోడు. ఆయన కార్యాలని ఆయన సన్నిధి విషయంలో అశ్రద్ధ ఎవరు చేయకూడదు. అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం. అశ్రద్ధ చేయకూడదు. ఆకలి మరిన తండ్రి తన పెద్ద కుమారుడు పిలిచి నాకు మంచి ఆహారం తీసుకున్నానంటే ఆ అడుగుకు ఏం చేశాడు? చెప్పండి. అశ్రద్ధ చేశాడు. అశ్రద్ధ చేసి అటువంటి అశ్రద్ధ చేసి మొత్తం మీద ఏదో ఒడుగులు పట్టుకొచ్చాడు. వాడు వచ్చే లోపే ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళారు. దేవుని పని విషయంలో, ఆశీర్వాద విషయాల్లో, పని విషయంలో, కుటుంబ విషయాల్లో, సంఘ విషయాల్లో అశ్రద్ధ దేవుని పిల్లలకి పనికిరాదు. వెళ్దాంలే 7:30 సీరియల్ చూశాను. ఇది అయిపోయింది కదా, ఈలో మళ్ళీ ఇద్దరు పాటలు పాడి వాకింగ్ చదివి వాకింగ్ ఇప్పుడు అయింది వెళ్దాంలే, 2 రోజులు కూడా అయిపోతుంది. దేని నిమిత్తం దేవుని పని అశ్రద్ధ చేస్తున్నామో మన మనస్సులో దాన్ని కానీ పెట్టుకుంటే, దేవుని పని విషయంలో కానీ, దేవుని మందిర విషయంలో కానీ, దేవుని కార్య విషయంలో కానీ అశ్రద్ధ దేవునికి పనికిరాదు. యేసేపు వచ్చేలోపే యాకోబు ఆశీర్వాదాలన్నీ తీసుకెళ్ళాడు. మరలా ఏమన్నా యేసేపు ఆశీర్వాదం దొరికిందా? దొరికిందా? వచ్చేమన్నాడు? ఆశీర్వాదం కొరకు కన్నీరు విడిచి శ్రద్ధతో ఎదిగాడు. ఎప్పుడు వచ్చింది శ్రద్ధ? చెప్పండి. సమయం పోయాక, ఆశీర్వాదాలన్నీ పోయాక అప్పుడు శ్రద్ధ వచ్చింది. మనోడు దాన్ని చనకాలు తిని అక్కడ పడైతే తర్వాత తొక్కలెత్తుకుంటాడు. శనక్కాయ ఇల్లు తిన్నా తర్వాత మళ్ళీ అవి ఎత్తుతారు. అదంతా ఎందుకు ఎత్తుతారు? ఏదైనా తప్పిపోయిన కింద ఉన్నా దొరుకుతుంది. అంటే యేసేపు ఆ తరువాత వచ్చి ఎలా ఎత్తికాడు చెప్పండి? ఎవరి పత్రికలో పరిగణించాలి. వాడు శ్రద్ధగా అయినను అతను విసర్జించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విసర్జించబడ్డాడు. కుటుంబానికి ఆధారమైనవాడు, కుటుంబానికి పెద్ద కుమారుడే. తండ్రి మాట ఎలా కనాలి, తండ్రి చెప్పింది ఎంతో శ్రద్ధగా చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అనేది అది మన నష్టానికే కానీ మీకు ఆలస్యం అయ్యిందంటే నష్టమేది. ఆ ఆలస్యం దేవుడు చేశాడు అనుకోండి, ఏ కార్యం చేస్తాడు ఆయన చెప్పండి? దేవుడే ఆలస్యం చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనం ఆలస్యం చేస్తే ఆశీర్వాదాలు పోతాం. మనం ఆలస్యం చేస్తే ఉన్నాయి కూడా పోతాం.
అందుకే ఒకసారి ఆదివారం ప్రార్థన మానేసి భోజనాలు కడుపుచ్చుంటారు. ఎందుకని? మందిరంలో లేట్ అయితే భోజనాలు ఉంటాయో ఉండవండి. కానీ దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. దేవుని మందిర విషయంలో మీరెప్పుడు అశ్రద్ధ చేయొద్దు అని రాజైన హిజ్కియా ఖండితంగా చెబుతున్నాడు. దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని కార్య విషయంలో అశ్రద్ధ మీకు పనికిరాదు. దేవుని పిల్లలమైన మనం సమయానుకూలంగా దేవుని మందిరానికి రావడానికి అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు పెద్దలు కడలేసి కొండ ప్రాంతానికి ప్రార్థన చేశారు. ఎప్పుడు చేశారు? పెద్దలు నేర్పడండి. శిష్యులు నేర్చుకున్నారు. యేసుప్రభు వారు శిష్యులకి ఎలా చేయండి నాకులాగా చెప్పలేదు, కానీ ఆయన చేస్తా ఉంటే వీళ్ళు చూసి నేర్చుకున్నారు. మనమేం నేర్చుకుంటున్నాం? దేవుని మందిరంలో మనమేం నేర్చుకుంటున్నాం? మనం ఎలా నడుస్తున్నాం? మన స్థితి ఎలా ఉంది? ప్రతి కుటుంబం దేవుని మందిరంలో కనపడటానికి ఇష్టపడాలి. ఈ కడవ దినాల్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ఈ పరిచర్యల కోరికను ముగిస్తాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చెప్తాను. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. వారి వృత్తికి డేరాలు పుట్టింది. పౌలు గారు వృత్తి ఏంటి? అకుల ప్రిస్కిల్ల వృత్తి ఏంటి? ఎలా సాధ్యమైంది కలుసుకోవడానికి? బిడ్డలారా, పౌలు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు ఏథెన్స్లో ఒక కుటుంబం కనపడింది. ఆ కుటుంబం ఎవరంట? అకుల. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చేసే వృత్తి అంటారు పౌలు కాళ్ళకి కట్టినట్టు కనపడు. ఇప్పుడు నేతవాళ్ళు ఉన్నారనుకోండి, బట్టలు వేసేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఏం కనపడతాయి? ఆ యంత్రాలన్నీ కనపడగానే ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళు కూడా వడ్లో ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడేం కనపడతాయి? సహజంగా కొలిమి ఉంటుంది, పనిముట్లు కనపడతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఏమనుకుంటారా వ్యక్తి? వీళ్ళు కూడా. అందుకే కదమ్మా యేసు ప్రభు ఇతడు కూడా ఈయన కూడా వడ్లవాని కుమారుడే కదా అంటే ఎందుకన్నారు? ఆయన కూడా చేసి చూపించింది అని యేసు ప్రభు వడ్లాల దేవుడు అంటానికి సరిపోతుంది. గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళాడని యేసు ప్రభు గొల్లవారి దేవుడు అంటే కుదరదు. ఆయన అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అక్కడెవరు? పేతురయ్య. కాబట్టి బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని పని విషయంలో అశ్రద్ధ దేవుని ఇష్టపడేది కాదు. కనుక రాజైన హిజ్కియా ఖండితంగా చెప్తున్నాడు, పిల్లలారా ప్రతిష్ఠించుకున్నవాడు కనుక దేవుని కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. హిజ్కియా దేవుని యొక్క మందిర తలుపులను తెరిచాడు. దేవుని మందిరపు తలుపులు తెరిచి చూస్తే ఆ మందిరం అంతా కూడా ఎంత కాలమైందో తలుపులు మూసి
మందిరమంతా కూడా భయంకరంగా కనపడినప్పుడు హిజ్కియా రాజు ఆ మందిరాన్ని చూసి వేదన పడ్డాడు. ఆ మందిరంలో ఉపకరణాలు చూస్తే బూజు పట్టిపోయి వేదన పడ్డాడు. వెంటనే పిలిచాడు. లేవీయులను, యాజకులను, యూదులను పిలిచి లేవీయుల యొక్క బాధ్యతను అప్పగించాడు. యూదులకు మరొకరు అప్పగించాడు. అక్కడి నుంచి హిజ్కియా రాజు దావీదు చేసిన వాయిద్యాలను, దావీదు పాడిన పాటలను మరలా ప్రజల్లో రెన్యువేషన్ తీసుకొచ్చి పాటలు పాడేవాడిని, వాయిద్యాలు వాయించేవాడిని, దేవుని మందిరంలో పనిచేసేవాడిని, ఆరాధన చేసేవాడిని. అన్ని విషయాల్లో ఆ వాక్యం అంతా మీరు చదివితే, అంతా 29 అధ్యాయమంతా మీరు చదివితే ఎంత అద్భుతంగా మరలా అక్కడ దేవుని పని జరిగిందో మనకు అర్థమవుతుంది. హిజ్కియా రాజు ఎంత శ్రద్ధ కలిగి తీసుకున్నాడు. అందుకే హిజ్కియా దేవుని మందిర విషయంలో శ్రద్ధ కలిగి శ్రద్ధ తీసుకున్నాడు కనుక హిజ్కియా మరణకాలమందు ఈ దేవుని మందిరము తలుపును తెరిచాడు. అది దేవుని జ్ఞాపకము చేసుకున్నాడు. తప్పకుండా దేవుని మనం చేసే యథార్థమైన పని మన ఆపత్కాలమందు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరణాపేక్షలు ఉన్నప్పుడు ఆయన దాన్ని జ్ఞాపకము చేసుకుంటాడు. అందుకే రాజైన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలము ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడు. కనుక మధ్యాహ్న కాలం మన కుటుంబాల విషయాలు, బిడ్డల విషయాలు మనం ఎలా కట్టుకోవాలో, అక్కుల ప్రిస్కిల ఇంటికి పౌలు వెళితే వాళ్ళు పౌలు గారి ఇంట చేర్చుకుని దైవజనుడికి పరిచర్య చేశారు. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ పగటి వేళ మధ్యాహ్న కాలం మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చెప్తూ ప్రభు మీ కృప చేత ప్రతి బిడ్డ విశ్వాసంలో స్థిరపడి బలపడినట్లు సహాయం అనుగ్రహించున్నాను.